నేను శివారెడ్డి. నేను ఒక వార్తను చూపిస్తా. ఆ వార్త 2 పేపర్లనే సేమ్ ఉంటుంది. 2 పేపర్లలో సేమ్ వార్త ఉంటుంది. ఏం అక్షరం పొల్లు పోకుండా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఆ పేపర్లు రాసింది వేరు, ఈ పేపర్లో రాసేది వేరు జర్నలిస్టులు. కానీ 2 పేపర్లు ఒకటే వార్త ఒకలాగా ఎట్లుంటుంది? అదే మాయ. అది స్క్రిప్టెడ్ అనమాట, రాసిస్తే చేసే మాటలు. ఇంకో ఈ వార్త చూడండి. ప్రతి నెల అప్పులు కిస్తీలకి 6,000 కోట్లు. సర్కారు వెంటాడుతున్న పాత అప్పుల భారం, రోజుకు యావరేజ్గా 207 కోట్ల చెల్లింపులు. ఈ 4 నెలల్లో కొత్తగా 17,618 కోట్ల అప్పు. గత సర్కారు అప్పులకు, వడ్డీలకు, కిస్తీలకి 25,911 కోట్ల చెల్లింపు. ఇతర స్కీమ్ల కోసం నిధులు సర్దుబాటుకు తప్పని తిప్పలు. ఈ వార్త వెలుగు పేపర్లో కనిపిస్తుంది మనకు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. అప్పులు తక్కువ, చెల్లింపులు ఎక్కువ. అదే వార్త. 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రుణం 17,618 కోట్లు, వడ్డీలు వాయిదాలకు 25,911 కోట్ల చెల్లింపులు. ఆర్థిక క్రమశిక్షణకు సర్కారు పెద్దపీట. ఏ వార్త చేసుకోవాలి? 2 పేపర్లలోనే ఆ వార్త, మిగతా పేపర్లో లేదు. ఇక్కడ ఈ వార్త వెనుక పెద్ద కథ ఉంది, అది చెప్తా నేను మళ్ళీ. ఒకటే వార్త 2 పేపర్లో వచ్చినాయి. సర్కారు వారి పేపర్లు అంటారు నేను, అందుకే సర్కారు వారి పేపర్లు. వీళ్ళు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇంక ఏప్రిల్లో తెచ్చిన అప్పు వేరుంది. ఈ 4 నెలలు కలిసి 17,618 కోట్లు తీసుకొచ్చిండ్రు. అడుగుతారు కదా అందరూ, పాత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది, మరి కొత్త ప్రభుత్వం ఏం చేసింది? వచ్చి మళ్ళీ అప్పు చేసిండ్రు. వీళ్ళు కూడా అదే 17,618 కోట్లు. అంటే 4 నెలలకు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 4 నెలలకు యావరేజ్గా ఎంత పడుతుంది? యావరేజ్గా నెలకు ఎంత పడుతుంది? యావరేజ్గా దగ్గర దగ్గర 4,000 చిల్లర పడుతుంది. 4,000 కోట్ల చిల్లర, 4,000 కోట్లు. యావరేజ్గా 4,000 కోట్ల రూపాయల చిల్లర పడుతుంది. 4,000 కోట్లు అంటే వారానికి 1,000 కోట్లు అప్పు చేస్తుంది కొత్త ప్రభుత్వం. వారానికి 1,000 కోట్లు, 7 రోజులకు 120 కోట్లు, రోజుకు 120 కోట్లు, రోజుకు 120 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది కొత్త గవర్నమెంట్ రోజుకు. ఇది ఓన్లీ అప్పే, నేను చెప్పేది ఇన్కమ్ వేరే వస్తుంది. ఇన్కమ్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 14,000 కోట్లు వస్తుంది నెలకు. అంతకుముందు 10 నుంచి 12,000 కోట్లు వచ్చేది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ ఏం తగ్గలేదు. నేను చెప్తా అది ఒకసారి మీకు. అంతకుముందు 12,000 కోట్లు వచ్చేది. ఇది ఎవ్రీ మంత్. ఇప్పుడు 14,000 కోట్లు వస్తుంది. ఈ 14,000 కోట్లు ఎందుకు పెరిగింది అంటే కొత్త ప్రభుత్వం ఇది. కొత్తగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఆదాయం తగ్గింది. రెవెన్యూ అక్కడ నుంచి వచ్చే తగ్గింది. ఎక్సైజ్ పెరిగింది. ఎక్సైజు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్సైజ్ పెరిగింది. అంటే మద్యం, మందు పైసలు పెరిగినాయి. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ పెరిగినాయి. అంతకుముందు సంవత్సరానికి 35,000 కోట్లు అంటే నెలకు 3,000 కోట్లు వచ్చేది. ఇప్పుడు 4,000 పైన కోట్లు వస్తుంది. 4,000 నుంచి 4,500 కోట్లు వస్తుంది. అంటే మందు తాగడం ఎక్కువైపోయింది. అంతకుముందు ఎక్కువ అనుకుంటే దానికి మించి తాగుతారు ఇప్పుడు. కాబట్టి ఈ ఇన్కమ్ పెరిగింది అక్కడనే. అంతకు మించిన ఇన్కమ్ ఏం లేదు. రిజిస్ట్రేషన్ అన్నీ ఆగిపోయినాయి. మనకు తెలుసు కదా, రియల్ ఎస్టేట్ మొత్తం డమాలా అన్నది. ఇప్పుడు ఈ ఇన్కమ్ పెరిగింది. ఈ 4 నెలలకెళ్ళి ఎంత వచ్చింది? మొత్తం 42,000 కోట్లు వచ్చింది. కోట్లు వచ్చింది 3 నెలల్లో. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇన్కమ్ 42,000 కోట్లు గవర్నమెంట్కి. ప్లస్ ఇది అప్పు ఎంత? 17,600 కోట్లు దగ్గర చేంజ్. మొత్తం 60,000 కోట్లు వచ్చింది. మొత్తం 59,600 కోట్లు 3 నెలల ఇన్కమ్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. అంటే యావరేజ్గా 20,000 కోట్ల ఇన్కమ్ వచ్చింది. 20,000 కోట్లు ప్రతి నెల 20,000 కోట్లు అప్పు ప్లస్ ఇన్కమ్. పోనీ వీళ్ళు ఇంత అప్పు తీసుకొచ్చి 19,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏమైనా స్కీమ్స్కి అమలు చేసిండ్రా? ఆర్టీసీకి ఎంత ఇచ్చిండ్రు? ఆర్టీసీకి 1 నెల ఇచ్చారు. నెలకు 350 కోట్లు ఇవ్వాలి.
ఆర్టీసీకి మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారు కదా, ఆ స్కీమ్ కింద 350 కోట్లు ఇవ్వాలి. ఒక నెల ఇచ్చారు 350 కోట్లు. ఇంకా డిసెంబర్ ఇచ్చారు, అప్పుడు అంతా ఆర్భాటంగా ఇచ్చారు. తర్వాత జనవరి లేదు, ఫిబ్రవరి లేదు. ఇప్పుడు వాళ్ళు దాని మీద సమీక్షలు చెప్తున్నారు ఏం చేద్దామని. సిలిండర్ల దానికి ఇప్పుడే కొత్తగా సిలిండర్లు స్టార్ట్ అయినాయి, వాళ్ళకి ఇంకా ఎవరికి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాల్సిన స్కీమ్స్ ఏమి అమలు చేయాలి ఇప్పటివరకు. ఆరోగ్యశ్రీకి ఇప్పటికిప్పుడు డబ్బులు ఇచ్చేదేం లేదు, అట్లే పెండింగ్లో ఉంటాయి, చాలా వరకు పెండింగ్లో ఉంటాయి. కొత్తగా ఒక్క స్కీమ్కు కూడా వీళ్ళు తెచ్చిన అప్పులు పెట్టలేదు, రాష్ట్రానికి వచ్చిన ఇన్కమ్ పెట్టలేదు. ఇవన్నీ అడుగుతారని చెప్పి పేపర్లలో ఈ వార్తలు రాపించుకున్నారు ముందే, ఎవరిని అడుగుతారేమో అని. ఏం చేసినారు, అప్పు గురించి మాట్లాడతారు కదా, అప్పులు తేవాలి. ఇంకా ఆల్రెడీ ఏప్రిల్లో, ఇవాళ ఎంత ఏప్రిల్ తారీఖు, సగం నెల అయింది. ఏప్రిల్ సగం నెల 15 తారీఖు ఇవ్వాలి. ఏప్రిల్ 15 తారీఖు వరకు ఇప్పటికీ ఆల్రెడీ అప్పులకు పెట్టుకుని ఆల్రెడీ 2000 కోట్ల అప్పు వచ్చింది. 1900 చేంజ్ క్రోర్స్ వచ్చింది ఆల్రెడీ. ఈ 10 రోజులకు మళ్ళీ ఇంకొక 1900 2000 వస్తుంది, మళ్ళీ 4-5 వేల కోట్ల అప్పు అవుతుంది ఈ నెల. వారానికి సేమ్ యావరేజ్ అది, రోజుకు 20 కోట్ల అప్పు. ఇప్పుడు ఆ స్కీమ్స్ కొత్తగా స్కీమ్స్కు కట్టింది లేదు, కొత్తగా స్కీమ్స్ కట్టింది ఏం లేదు, కొత్తగా ఒక ప్రాజెక్టు చేపట్టలేదు. మరి డబ్బులు ఎటు పోయినాయి? అప్పు తీసుకురావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? గత ప్రభుత్వం అప్పు చేసింది కరెక్ట్. అసలు ఇప్పుడు అప్పులు దేనికినే ఆ అప్పుల గురించి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ దీనిలో. ఇప్పుడు మనం చెప్పిన మన లెక్కల ప్రతి నెల 20,000 కోట్లు ఇన్కమ్ అప్పు ప్లస్ అంత వస్తే వీళ్ళు ఏ స్కీమ్కు డబ్బులు ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు. ఒక్క స్కీమ్ కూడా డబ్బులు ఖర్చు పెట్టలే. ఈ అప్పుల గురించి మాట్లాడతారని ఇంకా మీరేం చేస్తున్నారా, అప్పులు వాళ్ళు చేసారు మీరు చేసారు అంటారు కదా. అందుకని అట్లా కాకుండా ఆ అప్పుల దాని నుంచి బయటపడేందుకు ఈ వార్తలు. అప్పులు తక్కువ చెల్లింపులు ఎక్కువ. అప్పు మొత్తం చెల్లించింది ఎంత? 25,000 కోట్లని ఓ లెక్క చెప్తున్నారు వీళ్ళు. 25,000 కోట్లు వడ్డీలు వాయిదాలు కలిసి ఇంత కడుతుండని. వడ్డీలు వాయిదాలు కలిసి 25,911 కోట్లు కట్టారు. వచ్చింది ఎంత మొత్తం? 60,000 కోట్లు. 60,000 కోట్లలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చిండ్రు. ఇంక వీళ్ళు ఇచ్చింది అంతే. ఇంకా కొత్తగా కొత్త పెన్షన్స్ ఏం రాలేదు, పాత పెన్షన్సే ఇస్తున్నారు. పెన్షన్స్కి ఎంత అవుతుంది? పెన్షన్స్ కొత్తగా ఎవరికేం పెన్షన్ ఇవ్వలేదు, వీళ్ళు వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, కొత్త పెన్షన్లు ఏమి ఇవ్వలేదు. పెన్షన్కి 1000 కోట్లు అవుతుంది నెలకు, అంటే 3 నెలలకు 3,000 కోట్లు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 40% ఉంటాయి. ప్లస్ ఈ లెక్క. అప్పుల గురించి మాట్లాడకుండా ఉండాలనే పేపర్లలో ఇట్లాంటి వార్తలు, ఈ వండి వడ్డించే వార్తలు ఈ వార్తలంతా అవే. అప్పులు తక్కువ చెల్లింపులు ఎక్కువ. అదే దీనిలోకి పోతే ఇది ప్రతి నెల అప్పుల కిస్తులకి 6,000 కోట్లు. అంతకుముందు ప్రభుత్వం అప్పులు చేసింది, ప్రాజెక్టులు కట్టినామని వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు అప్పులు తీర్చడానికినే అప్పులు చేసిండ్రని చెప్పడానికే ఈ వార్త రాపించుకున్నారు. అప్పులు ఇంకా చాలా అయితే చాలా అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ స్కీమ్స్కి అప్పులు చేస్తే కూడా వెళ్ళదో అంటున్నారు. అన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, కానీ అప్పులు చేస్తున్నారు. కానీ కొత్త స్కీమ్స్కి ఏం అప్లై చేయలేదు, అప్పులు దేనికి ఖర్చు పెట్టలేదు. దీనికే సరిపోయినాయి. పాత స్కీమ్స్కు ఇప్పటిదాకా ఉన్న స్కీమ్స్కు ప్లస్ అప్పులు చెప్తే 25,000 కోట్ల అప్పులు కట్టిరని చెప్తున్నారు కదా. ఈ 3 నెలల్లో యావరేజ్గా నెలకు 4,000 కోట్ల అప్పులు కట్టాలి రాష్ట్రం. అన్ని కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంకా ఏమేమి అప్పులు ఉన్నావో ఆ అప్పులు మొత్తాన్ని కలిసి 4,000 కోట్లు కడతారు ఎవ్రీ మంత్ కట్టాలి. ఎవ్రీ మంత్కి వచ్చిన ఇన్కమ్ ఏంది? ఇన్కమ్ ప్లస్ అప్పు 14,000 కోట్లు రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చింది. ప్లస్ 4,000 కోట్లు నెలకు అప్పు చేసినారు. యావరేజ్గా 18 నుంచి 20,000 కోట్లు ఒక నెల వస్తాయి. దానికెళ్ళి వాళ్ళు స్కీమ్స్ ఏం అప్లై చేయకుండా ఏం చేయకుండా అప్పు చేసినారు. అసలు ఈ అప్పు ఎందుకు చేసినారు అని అడుగుకుని వార్తలు వచ్చినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.